హల్లెలూయా. దేవుని వాక్యంలో యెహోషాపాతు అనే రాజు కోసం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతాం. యెహోషాపాతు ఎవరు? యెహోషాపాతు ఎంతమంది యెహోషాపాతులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో అని మనం చూస్తే యెహోషాపాతులు 5 ఉన్నారు. పరిశుద్ధ లేఖనంలో యెహోషాపాతులు అనే వాళ్ళు 5 ఉన్నారు. 5లో యెహోషాపాతు ఇక్కడ వ్రాయబడిన యెహోషాపాతు ఎవరు అని మనం చూస్తే 5 చాలా బ్రీఫ్గా కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి నేను దేవుని వాక్యాన్ని బట్టి సిద్ధపడ్డా. మనం మొట్టమొదటి యెహోషాపాతు అనే పేరు ఎక్కడ చూస్తామంటే రాజుల మొదటి గ్రంథం, తర్వాత చదువుకోండి 4వ అధ్యాయం 3వ వచనంలో అహీలూదు కుమారుడు యెహోషాపాతు అని ఒక యెహోషాపాతు కనబడతాడు. అక్కడ మీరు ఆ యొక్క రెఫరెన్స్ వేసుకోండి, తర్వాత చదువుకోండి. రాజుల మొదటి గ్రంథం 4:3లో లేకపోతే 2వ సమూయేలు 8:16లో అహీలూదు కుమారుడగు యెహోషాపాతు ఒక యెహోషాపాతు అక్కడ కనిపిస్తాడు. 2వ యెహోషాపాతు ఎక్కడ ఉంటాడంటే రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనంలో పరూయాహు కుమారుడగు యెహోషాపాతు అని మరొక యెహోషాపాతు అక్కడ కనిపిస్తాడు. 3వ ఆ యొక్క యెహోషాపాతు పరిశుద్ధ లేఖనంలో ఎక్కడ మనకి కనిపిస్తున్నాడంటే రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో నింషీకి పుట్టిన యెహోషాపాతు. ఈయన పేరంట నింషీకి పుట్టిన, వాళ్ళ తండ్రి గారి పేరు అనుకుంటా నింషీకి అనే ఆ వ్యక్తి పుట్టిన యెహోషాపాతు అని వ్రాయబడ్డది. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 11:43 ప్రకారం మయాకా కుమారుడైన హానాను మిత్నీయుడైన యెహోషాపాతు. మయాకా కుమారుడైన హానాను మిత్నీయుడైన యెహోషాపాతు. ఎక్కడొక యెహోషాపాతు మనకు కనిపిస్తాడు. 5వదిగా రాజుల మొదటి గ్రంథం 2:22-42లో మీరు తర్వాత చదివితే అక్కడ మనకు కనిపిస్తాడు 5వ రాజు యూదా రాజు అయిన ఆసా యొక్క కుమారుడగు యెహోషాపాతు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మొదటి వ్యక్తి ఏమో అహీలూదు కుమారుడైన యెహోషాపాతు, 2వ వ్యక్తి ఏమో పెరుయాహు కుమారుడైన యెహోషాపాతు, 3వ వ్యక్తి ఏమో హనాను మిత్నీయుడైన యెహోషాపాతు, 4వ వ్యక్తి ఏమో దేవుని వాక్యములో మయాకా కుమారుడైన హనాను యెహోషాపాతు, 5వ వ్యక్తి కోసం మనం చూస్తే యూదా రాజు అయిన యెహోషాపాతు. మొత్తం యెహోషాపాతులు ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. ఈ 5లో ఇక్కడ వ్రాయబడిన యెహోషాపాతు ఎవరనంటే యూదా రాజు అయిన యెహోషాపాతు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరి రాజు? యూదా రాజు అయిన యెహోషాపాతు. ఇంతకీ యూదా రాజు అనే పేరు ఎందుకు వచ్చింది అని మనం ఆలోచన చేయాలి. ఫస్ట్ యూదా రాజు ఇశ్రాయేలు రాజు అని 2 రాజ్యాలుగా రాజ్యం విభాగింపబడ్డానికి, పర్టికులర్గా 2 రాజ్యాలుగా విడిపోవడానికి గల కారణం ఏంటంటే మొట్టమొదటి ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించిన రాజు పేరు చూస్తే మనకి సౌలు కనిపిస్తూ ఉంటాడు దేవుని వాక్యంలో. ఇశ్రాయేలీయులను అందరినీ పరిపాలించిన రాజు ఎవరంటే సౌలు గారు. ఆయన 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. తర్వాత దావీదు గారి పరిపాలనకు వచ్చాడు. ఆయన కూడా 40 సంవత్సరాలకు పైబడి పరిపాలన చేశాడు. ఆయనకు పుట్టిన కుమారుడైన సొలొమోను పరిపాలన చేశాడు. సొలొమోను ఎవరనంటే దావీదు గారి యొక్క కుమారుడైన సొలొమోను. ఆయన కూడా ఇంచుమించుగా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఏమండి, ఇలాగ మనం చూస్తే 3 వ్యక్తులు ఇశ్రాయేలు ప్రజలందరినీ ఏకతాటి మీద పరిపాలన చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే దేవుని వాక్య ప్రకారం సొలొమోను చనిపోతాడో, సొలొమోను చనిపోయిన తర్వాత రాజ్యం 2 భాగాలుగా విభాగింపబడ్డది. మీరు జాగ్రత్తగా వింటే హిస్టారికల్ అన్నమాట. ఇదంతా కూడా చరిత్రాత్మకమైన సందేశం. అయితే దేవుని వాక్యంలో చూస్తే ఏమంటే ఆ సొలొమోను చనిపోయిన తర్వాత 2 ఉన్నారు. 2 ఎవరంటే రెహబాము, యెరోబాము. రెహబాము ఎవరనంటే సొలొమోను కుమారుడగు రెహబాము అనమాట. ఏమండి, యెరోబాము ఎవడనంటే యెరోబాము అప్పటికే అతడు అన్య దేవతల్ని విగ్రహారాధనని సొలొమోను ప్రోత్సహించాడని గత కాలంలో మనం చెప్పుకున్నాం, విన్నాం. అయితే ఆనాటి కాలంలో సొలొమోను ఉండగా కొన్ని సందర్భాల్లో ఇతనికి మిత్రుడిగా మిగిలిన వ్యక్తి తర్వాత చనిపోయిన తర్వాత, సొలొమోను చనిపోయిన తర్వాత రాజ్యంలో నాకు కూడా భాగం ఉందని పంపకాలు వేసుకున్న వ్యక్తి యెరోబాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2 వ్యక్తులు ఎడగొట్టుకున్నారు రాజ్యాన్ని.
ఆ ఇద్దరు వ్యక్తులేమో రెహబాము చూస్తే రెహబాము తర్వాత పరిపాలించిన వారిని అందరినీ యోధారాజులని పిలిచారు. రెహబాము పరిపాలించినదేమో యోధారాజులని పిలిచారు. యెరోబాము పరిపాలించిన రాజులు 20 మంది. ఈ 20 మంది ఎవరనంటే ఇశ్రాయేలీయులు రాజులు. ఏమండి, యూదారాజులు 19 మంది, ఇశ్రాయేలీయులు రాజులు 20 మంది. మొత్తం ఎంతమంది చెప్పాలి మీరు? 20 + 19 ఎంత? మీకు లెక్కలు బాగా వచ్చు, డబ్బులు బాగా లెక్కెడతారుగా. 20 + 19 ఎంత? 49. 39 మంది పరిపాలన చేశారు. 2 భాగాలు అయిన తర్వాత, అవకముందు 3 రాజులు పరిపాలన చేశారు. అయిన తర్వాత 39 మంది పరిపాలన చేస్తే దానిలో యోధారాజులే దేవునికి కాస్తో కోస్తో భయపడ్డారు. యోధారాజుల చరిత్రను మనం చదివితే దేవునికి కాస్తైన భయపడిన వ్యక్తుల్లో యోధారాజులు కనిపిస్తారు. ఇశ్రాయేలు రాజులు ఎప్పుడూ కూడా దేవునికి అసలు భయపడిన వ్యక్తులుగా మనకు కనబడరు. మీరు విన్నారా జాగ్రత్తగా? ఇశ్రాయేలు రాజులు మాత్రం దేవునికి అటు ఇటు తిరిగితే నేను అలాగ ఆపేస్తా, అందరం మీ యంగ్స్ ఓకేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవన్నీ మాకు ఎందుకండి? ఎంతమంది పరిపాలన చేస్తే మాకు ఎందుకు అనుకోకూడదు. వాక్యంలో ఏముందో తెలుసుకోవాలి మనం. ఏమండి, యోధారాజులేమో 19 మంది పరిపాలన చేశారు. ఇశ్రాయేలు ప్రజల్ని 20 మంది పరిపాలన చేశారు. మొత్తం కలిపితే 39 మంది. యోధారాజుల చరిత్రలు మనం చదివితే కాస్తో కోస్తో దేవునికి భయపడ్డారు. అందరూ భయపడ్డారని చెప్పలేదు, కానీ కొంతమంది అయినా భయపడ్డారు వాళ్ళు. ఇశ్రాయేలు రాజుల చరిత్రలు చదివితే ఒక్కడ కూడా దేవుడు భయపడలా. ఎవరైనా ఒక్కడ కనపడతాడేమో మహా అయితే. అలాగా మనం చరిత్రలన్నీ చదువుకుంటే ఇంతకీ ఇశ్రాయేలు రాజులు ఎవరు అని అంటే అన్యజనుల యొక్క రాజులు అని మనం చదవచ్చు. ఇశ్రాయేలు రాజులు ఎవరు అని అంటే అన్యజనుల ప్రజలు అనమాట. దేవునికి వ్యతిరేకంగా జీవించడం మొదలుపెట్టిన నాటి కాలంలో దేవునికి వ్యతిరేకమైన విగ్రహారాధన, భయంకరమైన అన్యమత ఆచారాల్ని ఆ రోజుల్లోనే బాగా పాపులారిటీలో తెచ్చుకున్న ఇశ్రాయేలు రాజుల్లో 20 మంది మనం చూస్తే 119 మంది కూడా వాళ్ళు త్రోవ తప్పి ప్రవర్తించారు. కేవలము యోధారాజులు వాళ్ళ యొక్క ఆ యొక్క పరిస్థితులను వారు బలపరుచుకున్నట్లుగా, దేవునికి భయపడినట్టుగా మనం దేవుని వాక్యాన్ని బట్టి మనం చూడొచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకీ యెహోషాపాతు ఎవరండి అని అంటే యెహోషాపాతు రాజుగారు యూదా రాజు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెహోషాపాతు రాజుగారు ఎవరు? యోధారాజు. యోధారాజు అంటే మీకు వెంటనే ఆలోచన రావాలి, ఆ యోధారాజు అంటే క్రైస్తవ వ్యక్తికి సాదృశ్యం అన్నమాట. ఏమండి, విశ్వాసికి సాదృశ్యం యోధారాజు అంటే. యోధారాజు ఎవరనంటే విశ్వాసికి సాదృశ్యం, నీకు నాకు మనందరికీ సాదృశ్యం. ఇశ్రాయేలు రాజు ఎవడనంటే ఇశ్రాయేలు జనాంగం ఎవరనంటే అన్ని జనులకి సాదృశ్యం. ఇశ్రాయేలు రాజు ఎవరనంటే అన్ని జనులకి సాదృశ్యం. ఇలాగ మనం చూస్తే ఇక్కడ మనకి వ్రాయబడి ఉంది తరువాత. ఎవరి తర్వాత? ఆ వాళ్ళ తండ్రి యెహోషాపాతు గారు తర్వాత పరిపాలనలోకి వచ్చాడు. యెహోషాపాతు ఆ వాళ్ళ తండ్రి గారి పేరు చూస్తే ఆశ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోషాపాతు తండ్రి గారి పేరు ఆశ అన్నమాట. ఆయనకన్నా ముందుగా 3 పరిపాలన చేశారు. యెహోషాపాతు గారు 4వ రాజు యోధాకి. అయితే యెహోషాపాతు చరిత్ర అంతా మనం చదువుకుంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్ దానిలో ఉంది. దాని కొరకే ఈ సబ్జెక్ట్ నేను మీ కొరకు సిద్ధపరిచాను. మీరు వింటే జాగ్రత్తగా చాలా అమూల్యమైన ఆ విషయాలు ఇక్కడ వ్రాయబడి ఉంటాయి. ఇక్కడ యెహోషాపాతు 4వ రాజుగా యోధా ప్రజల్ని పరిపాలించడం మొదలుపెట్టాడు. ఆశ అనే వ్యక్తి కాస్తో కోస్తో దేవునికి భయపడ్డాడు. అయినా విగ్రహారాధన పూర్తిగా తొలగించలేకపోయాడు. అన్ని జనులకు కూడా భయపడ్డాడు. దేవునికి వ్యతిరేకమైన వారికి కూడా భయపడ్డాడు. ఏమండి, దేవునికి భయపడ్డాడు కాస్త కొన్ని సందర్భాల్లో అన్ని జనులు కూడా భయపడి పరిపాలన చేశాడు.
అయితే యెహోషాపాతు రాజుగారు వచ్చాడు. ఈ యెహోషాపాతు రాజు కోసం మనం ఆలోచన చేస్తే అతని తర్వాత రాజు అయిన యెహోషాపాతట ఏమంటే అక్కడ వ్రాయబడి ఉంది, యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండా రాజ్యమును బలపరుచుకొనెను. చేతులెత్తి ప్రభు స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇశ్రాయేలు రాజ్యము తన మీదకి రాకుండా రాజ్యాన్ని బలపరుచుకున్నాడంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలంటే ఎవరికి సాదృశ్యం? అన్యజనులకు సాదృశ్యం. యెహోషాపాతు ఇశ్రాయేలీయులు అన్యజనులు తనలోనికి రాకుండా చాలా జాగ్రత్తగా తన రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. ఈ రోజున మిమ్మల్ని సూటిగా ఒక మాట అడుగుదా, ఏంటనంటే దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా గమనిస్తే నీవు క్రైస్తవుడివే, విశ్వాసవే, అన్ని జనులు నీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా నీవు నీ యొక్క కుటుంబాన్ని బలపరుచుకుంటున్నావా? అన్ని జనులు నీ కుటుంబాల మీద వ్యక్తిగతంగా నీ యొక్క వ్యక్తిత్వం మీద దాడి చేయకుండా నీవు క్రైస్తవ వ్యక్తిగా క్రైస్తవులతోనే సహవాసం చేయగలుగుతున్నావా? ఏంటండి అని అంటే అన్ని జనులతో సహవాసం చేస్తేనట వారి సాంగత్యము, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును అని దేవుని వాక్యంలో వ్రాయబడి. మనము అన్ని జనులతో ఎప్పుడైతే సహవాసం చేస్తామో ఆటోమేటిక్గా విశ్వాసంలో కోల్పోతాం. ఎప్పుడైతే మనం అన్ని జనులతో సహవాసం చేస్తామో భక్తిలో కోల్పోతాం. అన్ని జనులతో ఎప్పుడు సహవాసం చేస్తామో దేవునికి విరోధంగా బ్రతకడం స్టార్ట్ అయిపోతాం. అన్ని జనులతో ఎప్పుడైతే సహవాసం చేస్తామో దేవునికి నచ్చనట్లుగా, దేవుడు మెచ్చనట్లుగా మనం బ్రతకడం అలవాటు పరుచుకుంటాం. కొన్ని సందర్భాల్లో అవిశ్వాసులతో కలిసి మనం కూడా అవిశ్వాసులుగా మాట్లాడడం ప్రారంభించేస్తాం. కాబట్టి విశ్వాసిగా ఉండే మనమందరం చేయాల్సిన పని ఏంటంటే మనము మన సహవాసము, మన యొక్క ఫ్రెండ్షిప్ ఎవరితో ఉండాలో తెలుసా? కేవలము ఆత్మీయులతో మాత్రమే ఫ్రెండ్షిప్ కలిగి ఉండాలి. చేతులెత్తి ప్రభు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. స్పిరిచువల్గా ఎదిగే వారితో సహవాసం కలిగి ఉండాలి, ఆత్మీయులతో సహవాసం ఉండాలి. అన్ని జనులు మన కుటుంబాల మీద ఏలుబడి చేసే అవకాశాలు ఉన్నాయి. అన్ని జనులు మన కుటుంబాలు పాడు చేసే అవకాశాలు ఉన్నాయి. వారి మాటలు, వారి క్రియలు, వారి ఆలోచనలు, వారి ఉద్దేశాలు, వారి యొక్క నడవడిక, వారి తలంపులు ప్రతిదీ కూడా మన మీద పడి మనల్ని పాడు చేసే అవకాశాలు కాస్త కోస్తా ఉన్నాయి. అందుకని యూదారాజు అయిన యెహోషాపాతు ఏం చేస్తున్నాడో తెలుసా? అన్ని జనులు కాస్త దూరంగా బ్రతకడం ప్రారంభించాడు. అతడు ఫ్రెండ్షిప్ చేయలేక కాదు, అతడు అన్ని జనులతో తిరగలేక కాదు, అన్ని జనులతో సహవాసం చేయలేక కాదు. ఏమండి, రాజు తలుచుకుంటే దెబ్బలకి డబ్బులకి కొదువై ఉండదు. కాబట్టి రాజుగారు తలుచుకుంటే ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తారు. కానీ ఏ అన్యజనుల ఇశ్రాయేలు రాజుతో పరిపాలనకి ఆయన కుదుర్చుకోవాలా? అన్ని జనులతో నాకు పొత్తు అవసరం లేదని దేవునికి ఇష్టంగా బ్రతకడానికి ట్రై చేశాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. 3వ వచనాన్ని చదవండి. ఇప్పుడు యెహోవా అతనికి సహాయుడై ఉండేగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు. చాలండి. ఇక్కడ ఏమని వ్రాయబడ్డదనంటే దేవుని వాక్యములు యెహోషాపాతు రాజుగారట, ఏమండి వినండి, యెహోషాపాతు రాజుగారట తన తండ్రిని నడిచి పోలి నడుచుకోలేదట. ఎవరిని పోలి నడుచుకున్నాడో తెలుసా? దావీదు గారిని పోలి నడుచుకోవడం ప్రారంభించాడట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎవరిని పోలి నడుస్తున్నాడట? దావీదు గారు ఎవరు? నీతిమంతుడు. దావీదు గారు ఎవరు? ప్రార్థనాపరుడు. దావీదు గారు ఎవరు? దేవునికి ఇష్టమైన, ఏమండి, దేవునికి ప్రియమైన వ్యక్తి. కాబట్టి దావీదు గారిని పోలి నడుచుకోవడానికి యెహోషాపాతు రాజు గారు ఇష్టపడ్డాడట. ఈ రోజున మన జీవితాల్లో కూడా యూదారాజు అయిన యెహోషాపాతు తన తండ్రిని ఫాలో చేయాలా? అంతకంటే ముందు రెహబాము వచ్చాడు, వాడిని ఫాలో చేయాలా? అంతకంటే ముందు చాలామంది వ్యక్తులు పరిపాలన చేశారు, వాళ్ళని ఎవరిని ఫాలో చేయాలా? ఇశ్రాయేలు అన్ని జనులతో సహవాసం చేయట్లా. మరి ఎవరిని పోలి నడుచుకున్నాడో తెలుసా? దేవునికి ఇష్టంగా ప్రియముగా ఉన్న ఒక వ్యక్తిని అతడు మాదిరికరంగా పెట్టి బ్రతకడం స్టార్ట్ చేశాడు. ఈరోజు మనమందరం విశ్వాసులుగా ఉండి దేవుని యొక్క మందిరములో ప్రార్థన చేస్తూ విశ్వాసములో కొనసాగుతున్న మనం అందరం ఎవరిని మాదిరికరంగా పెట్టి బ్రతుకుతున్నాం? ఎవరిని మాదిరికరంగా పెట్టి బ్రతుకుతున్నాం? ఒక అన్ని జనుని మాదిరికరంగా పెట్టి బ్రతికితే మనకి ఆస్తులు పెరగవచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు, కోటీశ్వరులం అవ్వచ్చు, కానీ ఆత్మీయ జీవితం చచ్చిపోయిన స్థితిలోకి వచ్చేస్తుంది. మనం అన్ని జనులతో సహవాసం చేయకూడదు.
ఏమండి కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారే చెప్తే ఏమన్నాడో తెలుసా? అన్ని జనులకి మీకు పొందికి ఎక్కడ, పొత్తు ఎక్కడ అని పౌలయ్య గారు ఒక ప్రశ్న అక్కడ వేశాడు. కాబట్టి ఈరోజు మనమందరం ఆలోచన చేస్తే దేవుని యొక్క విశ్వాసులుగా, ప్రార్థనా పరులుగా మనం ఎవరిని ఫాలో చేస్తున్నాం, ఎవరిని వెంబడిస్తున్నాం? దావీదులట్లుగా దావీదు ఆ వ్యక్తిగత జీవితాన్ని చూసి యెహోషాపాతు రాజుగారు అతన్ని వెంబడించాడట. నువ్వు నేను ఎవరిని వెంబడిస్తున్నావు? మనం ఎవరిని వెంబడిస్తామో తెలుసు, డబ్బున్న వాడిని వెంబడిస్తాం. అవునా? ఏమండి, మనం ఎవరిని వెంబడిస్తామో తెలిసి ఆడు అన్ని జనుడైనా కావచ్చు, వాడు మంచి డబ్బులు సహాయం చేస్తాడంటే ఆడుతో పాటు తిరుగుదాం. ఎవరిని వెంబడించాలి? ఒక క్రైస్తవుడు యెహోషాపాతు రాజుగారు, అతడు రాజరికంలో ఉన్నా కానీ ఎవరిని ఫాలో చేస్తున్నాడో తెలుసా? దేవునికి ఇష్టానుసారమైన ఒక వ్యక్తిని ఫాలో చేస్తున్నాడు. అతడు తన మార్గములట అతడు దేవునికి, దావీదుకి ఇష్టంగా బ్రతికినట్లుగా దేవునికి అలాగే బ్రతకడం ప్రారంభించాడు. చేతులెత్తి ప్రభువుకి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. యోసేపు అనే ఒక భక్తుడు ఉన్నాడు పరిశుద్ధ లేఖనంలో, తెలుసా? ఎప్పుడు మా ఇంటికి రాలేదన్నాడు. చూడబాకండి. తెలుసా? యోసేపు గారు వాళ్ళ అన్నదమ్ములు మోసం చేశారట, తెలుసా? తండ్రి గారు అతడు గురుడితనంగా చనిపోయాడు అన్నట్లుగా నమ్మేశాడు. అన్నదమ్ములు నీళ్ళ లేని గోతులో పాడేశారు. ఇలా కాదని ఏంటి ఎలాగైనా అమ్మేద్దామని కొన్ని రూపాయలకు అమ్మేశారు. అక్కడి నుండి పోతిఫర్ ఇంట్లోకి అమ్మివేయబడ్డాడు. ఏమండి, అలాగా ఒకరి తర్వాత ఒకరు అమ్ముకుంటూ వచ్చేసారు అతన్ని. ఒక ఇంట్లో కుదుర్చబడ్డాడు, జీతానికి ప్రారంభించబడ్డాడు. నా బ్రతికేందుకు అనుకోవాలి, కానీ నా బ్రతికేందుకు అనుకోవాలా? ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. ఏమండి, అక్కడ శోధన ఎదురైంది, శ్రమ ఎదురైంది. అయినా అక్కడ పాపములో పడకుండా దేవునికి ఇష్టంగా బ్రతికాడు. కాబట్టి అతడు చేసిన భక్తిని బట్టి ఎక్కడికి వెళ్ళాలి వాస్తవానికి? ఏమండి, భక్తి బాగా చేస్తే ఎక్కడికి వెళ్ళాలనుకుంటాం? పై స్థితిలోకి వెళ్ళాలనుకుంటాం. అక్కడ మనం చూస్తే యోసేపు గారు బాగా నీతిగా బ్రతికినందుకంట ఇంకా శ్రమల పాలైపోయాడు, చెరసాల్లోనికి వెళ్ళిపోయాడు. అయినా కానీ ఎవరు పట్టించుకోవాలా? తండ్రి వదిలిపెట్టేశాడు, అన్నదమ్ములు వదిలిపెట్టేశారు, అక్కడున్న ఆ ఇంటి యజమానురాలు వదిలిపెట్టేశారు. అతడు జీతం లేనివాడుగా చెరసాల్లో ఒకనాటి పూట కూటి కోసం అతడు పరిస్థితిలోనికి వచ్చేసాడు. ఆ దరిద్రపు బ్రతుకులో కూడా యోసేపు గారు దేవునికి ఇష్టంగా బ్రతికాడు. కాబట్టి వాక్యంలో మీరు తర్వాత చదవండి, ఆదికాండం 41 అనుకుంటా ఆఖరి వచనంలో రాయబడి ఉంటుంది, మనుషులందరూ వదిలిపెట్టారేమో కానీ దేవుడు అతన్ని వదిలిపెట్టలేదట. చప్పలు కొడుతూ ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు నమ్మితే నిన్ను నన్ను కూడా ఆయన వదిలిపెట్టడం. నువ్వు విశ్వసించగలిగితే నిన్ను నన్ను వదిలిపెట్టడు ఆయన. ఏమండి, చెరసాల్లో కొంతమంది కళలు వస్తే కలభావం చెప్పాడు, అయ్యా నీవు బయటికి వెళ్ళిన తర్వాత నన్ను కూడా కాస్త అర్థం చేసుకుంటే నేను బయటికి వెళ్ళడం ఆలస్యం, మరలా నా ఉద్యోగం నాకు వచ్చేస్తే, నా జాబ్లో నేను జాయిన్ అయిపోతే నేను బయటికి తీసుకొచ్చేస్తా రాజుగారితో మాట్లాడేసి అన్నాడు. ఆడు మర్చిపోయాడట. ఏమండి, మరలా ఇంకొక ఆయన కళ వచ్చింది, ఆ కలభావం చెప్పాడు, నేను 2 రోజులు ఉరి తీసి చంపేస్తారయ్యా, నీవు ఇక మరణించబోతున్నావు, నీకు కాలం అయిపోయింది అని చెప్తే నిజంగా జరుగుతుంది ఏంటి అనుకున్నాడు. ఆయన కళ నిజంగా జరిగిపోయింది. ఏమంటే బయటికి వెళ్తాడు, మరలా ఉద్యోగం వస్తుంది అన్నవుడు కళ కూడా నిజంగా జరిగిపోయింది. కలభావం చెప్పాడు, బయటికి వెళ్ళిన తర్వాత ఈయన మర్చిపోయాడేమో కానీ ఎవరు మర్చిపోలేదో తెలుసా? దేవుడు మర్చిపోలా. ఏమండి, మనుషులు మనల్ని మర్చిపోవచ్చు కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎప్పటికీ మర్చిపోయే దేవుడు మాత్రం కాదు. ఆయన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకు మనం భయపడుతున్నాం? అన్ని జనుల యొక్క ఆలోచనల మేరకు మనం ఎందుకు నడుచుకున్నాం? అన్ని జనుల ఉద్దేశాల మట్టుకు మనం ఎందుకు ఫాలో అవుతున్నాం? అన్ని జనుల యొక్క ఇష్టము చెప్పున మనం నడుచుకోవడానికి, వాళ్ళని మెప్పించడానికి, వీళ్ళని మెప్పించడానికి మనం ఎందుకు బ్రతకాలి? మనం ఆరాధిస్తున్న దేవుడు అన్య జనుల యొక్క దేవతల కంటే, దేవుడి కంటే మన దేవుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ప్రతిమల్లో ఉండిపోయే దేవుడు కాదు, ఆయన భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు. ఇలాంటి దేవుడిని ఆరాధించే మనం అన్ని జనుల యొక్క వాటి కొరకు ప్రాకులాడుతున్నామా? ఏమండి, యెహోషాపాతు తలుచుకుంటే ఎవరితోనైనా సహవాసం చేయొచ్చు, కానీ అన్ని జనులతో సహవాసం మానేశాడట. ఒకప్పటి నుండి కాదు, ఆయన ప్రారంభ దినాలు ఎలా ఉన్నాయో చూస్తున్నాం. ఆయన ప్రారంభంలోనే రాజ్యాన్ని స్టార్ట్ చేయడం అతడు అన్ని జనులతో చేతులు కలపలా,
తర్వాత మరలా అతడు అన్ని జనుల యొక్క ఆలోచనల మేరకు అతడు చిత్తం చెప్పిన చేయలా ఏం చేస్తున్నాడో తెలుసా, దావీదు యొక్క నడిచిన మార్గం అంతట్లో అతడు నడవడం ప్రారంభిస్తూ ఉన్నాడు. కిందకి చదువుదాం దేవుని వాక్యాన్ని. మనం చదివితే పరిశుద్ధ లేఖనాల్ని 5వ వచనాన్ని చదివేద్దామమ్మా. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను, యోధా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి, అతనికి ఐశ్వర్యమును ఘనతను. ఏమండి, దేవుని మీద ఆధారపడిన వ్యక్తి కంటే దేవుడు ఏది తక్కువ చేయలేదట. ఏమండి, అక్కడ వ్రాయబడి ఉంది, పన్ను ఇస్తున్నారట, వాటితో పాటుకి వెండి బంగారాలు ఇచ్చేస్తున్నారట. ఒక మాటలో చెప్పాలంటే వద్దన్నా కానీ వచ్చి పడిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరితో సహవాసం చేస్తే దేవునితో సహవాసం చేశాడు. అన్ని జనులతో కాదు సహవాసం, దేవునితో సహవాసం చేసిన తర్వాత ఏమండి పన్నుల రూపంలో, ట్యాక్సుల రూపంలో బోల్డ్ ధనం వచ్చేస్తుందట, చాలా ఆస్తి పెరిగిపోతుందట, ఐశ్వర్యం పెరిగిపోయిందట, వాళ్ళు కావలసిన ధన సమృద్ధిని దేవుడు చేశాడట. గత రాత్రి నిన్నటి రోజున మీకు చెప్పాను, ఏమండి పేదవాడి వారి యొక్క జీతాన్ని, ఒకనాటి ఆహారాన్ని వాడు ఒడిసి పట్టుకుంటేనట దేవుడు పరలోకమందుండి ఖచ్చితంగా వాడిని లెక్క అడుగుతాడు దేవుడు. ఏమండి, మనం చదివాం 28వ అధ్యాయం 12, 13 వచనాల్లో అక్కడ వ్రాయబడి ఉంది, దేవుని మాట చెప్పున జరిగించు ప్రతివానికి నట దేవుడు నిత్యముగా గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు ఇవ్వడానికి సంసిద్ధుడై ఉన్నాడు. ఒక మాట చదవండి 28, దేవుని వాక్యంలో చదవండి 28, 13, 12 వచనాన్ని చదువుదాం. యెహోవా నీ దేశం మీద, ద్వితీయోపదేశకాండం 28, 12, యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును, నీవు అనేక జనులకు అప్పిచ్చుదువు కానీ అప్పు చేయవు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మరలా అదే ద్వితీయోపదేశకాండం 24, 14, నీ సహోదరులోనేమి, నీ దేశమందలి, నీ గ్రామములోనున్న పరదేశంలోనేమి దీనదరిద్రుడైన కూలివాన్ని బాధించకూడదు. ఏ నాటి కూలి ఆనాటికి ఇవ్వలను, సూర్యుడు అస్తమించక మునుపు వానికి ఇవ్వలను. వాడు భేదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకుని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో, అది నీకు పాపమై కూర్చుంటుందట. చేతులెత్తి ప్రభుకి స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. చాలామంది పేదవాళ్ళు పనికి వెళ్ళిన తర్వాత ఏమండి ఈరోజని మరలా వచ్చేవారమని నెలలో గడిపేసుకుని డబ్బులు ఏం చేయరు, ఎవరో కూలి పని ఎవరో, అలాంటి వారి గట్ట దేవుని వాక్యం ఉంటుంది, అలాంటి వారికి అది పాపమై కూర్చుంటుందట. ఏమంటే కేవలం వాళ్ళకి వచ్చే జీతం వాళ్ళకి ఇవ్వకపోతేనే పాపమై కూర్చుంటే, మనం ఎంతమందికి బాకీ ఉంటే అంతమందికి మనం తిరిగి ఇవ్వకపోతే మనకు పాపం కదా, అది మనకు ఖచ్చితంగా పాపమే. మన కుటుంబాలకి గొప్ప ఆశీర్వాదం ఎప్పుడు కలుగుతుంది? నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వింటేనట, ఆకాశములో దేవుడు ఆజ్ఞాపించి ఆయన మంచి ధననిధిని మన కొరకు తెరిచి వాక్యములో వ్రాయబడినట్లుగా నీవు చేసే రాబడి అంతట్లో దేవుడు సకల సమృద్ధిని దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పడానికి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషాపాతు రాజుగారు కూడా ఎలా వచ్చిందో తెలిసి డబ్బు, ఏమంటే అతడు చేసే ప్రతి పనిలో దేవుడు అతనికి సహాయం చేశాడు. ఈ రోజున మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడు తోడై ఉండకపోతే మనం ఏం చేసినా వ్యర్థమే తప్ప అది ఆశీర్వాదం మాత్రం కాదు. కొంతమంది ఏమంటే కూలి పనికి వచ్చిన తర్వాత కూలి ఇచ్చేస్తున్నారా, లేకపోతే మీ దగ్గర ఉంచుకుంటున్నారా? దేవుడు అది పాపమై కూర్చుంటుందని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. యెహోషాపాతు రాజు గారు పని చేసే ఆ పని వాళ్ళందరికీ జీతాలు ఇచ్చేవాడట. ఆయన చరిత్ర అంతా చదివితే ఆయన కోసం మనం దేవుని వాక్యంలో చూస్తే కనుక ఆయన ప్రతి ఒక్కరికి ఏది ఆయన అచ్చి ఉండలేదని వాక్యంలో రాయబడ్డది. ఎవరి దగ్గర ఆయన రుణం ఉంచుకోలేదు, ఎవరి బాకీ వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చేశాడు. అందుకనే ఆయన ఆ యొక్క దినవృత్తాంతాల గ్రంథంలో ఆయన మనం చదివితే యెహోషాపాతు రాజు ప్రార్థన చేశాడు, అయ్యా నిశ్చయముగా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నేనేం చేయాలో నాకు ఆలోచన చెప్పానంటే దేవుడు అతనికి గొప్ప విజయాన్ని ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 20వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. 20వ అధ్యాయం 3వ వచనం, 2వ వచనం. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి
సిరియాలు తట్టి గొప్ప సైన్యం ఒకటిని మీదకు వచ్చుచున్నది, చెత్తగించుము. వారు హససోన్ తామారు అని ఎన్గేదులో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినం ఆచరించవలనని చాటింపగా. చాలండి, ఇక్కడ గొప్ప శోధన వచ్చిందట అతని మీదకి. జరిగిందేంటో తెలుసా? అతడు మనస్సు నిలుపుకొని, ఏమని వ్రాసాడో తెలుసా? అతడు దేవుని యొద్ద విచారణ చేయడానికి మనస్సు నిలుపుకున్నాడు. మనసును కుదురుగా చేసుకుని దేవుని సన్నిధిలో ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించి ఆయన ఉపవాసాన్ని చాటించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడట. వాళ్ళ మీదకి ముగ్గురు దేశస్తులు అతని మీదకి దండి ఎత్తి వస్తున్నారు. వీళ్ళు ఒకటే దేశం, ఒక్కడు ముగ్గురిని కొట్టాలంటే అవుతుందా చెప్పండి? ఒక్కడే ముగ్గురిని కొట్టాలంటే అవుతుందా? కొట్టేస్తారు మీరైతే, చాలా బలంగా ఉన్నారుగా. ఒక్కడే ముగ్గురిని కొట్టాలట. ఒక దేశము, చిన్న దేశం, పెద్ద పెద్ద దేశాలు 3 దేశాలు వాళ్ళ మీదకి వస్తూ ఉంటే ఏం చేయాలి ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడట. అతడు ఉపవాసం ఉన్నాడట. ఆయనతో పాటు ఉన్న వారందరూ ఉపవాసం ఉంచాడట. యుద్ధం మనం చేయవసరలా, యుద్ధము యెహోవాదే. చప్పట్లు కొడుతూ ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మనం బాకీ ఉన్న వాళ్ళకి బాకీ తీర్చాలంటే ఆ యుద్ధం ఎవరు చేయాలో తెలుసా? దేవుడే చేయాలి. మనం అన్ని జనులకి ఎవరికి మనం ఏ విషయంలో కూడా ఏదైనా శోధనలో పడకుండా, ఒకవేళ శోధన సంభవించినప్పుడు ఏదైనా మనం చేయాలని అంటే ఒక మాట పూర్తిగా గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ఏం చేయాలి? బరీగా తినేసి ప్రభువా చేసే కార్యం లేకపోతే లేదు, మరి ఏం చేస్తాం మేము అని అంటే కుదరదు. ఏం చేయాలో తెలుసా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. కొన్ని సందర్భాల్లో మామూలుగా జరిగిపోతాయి కార్యాలు. కొన్ని సందర్భాల్లో మనం ఖచ్చితంగా ఎలా చేయాలో తెలుసు. ఉపవాసం ఉండే ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన చాలా పవర్ కలిగిన ట్యాబ్లెట్ కంటే బలంగా పనిచేస్తుంది అన్నమాట. కొన్ని సందర్భాల్లో మనం కటిక ఉపవాసం ఉండాలి. కొన్ని సందర్భాల్లో కొన్ని మంచినీళ్ళలో ఏదైనా తాగి ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఆ బీభత్సమైన ఆ యొక్క శోధనను బట్టి మనం కూడా తీవ్రతను పెంచి ఉపవాసం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మనకేమో టైఫాయిడ్ వచ్చింది అనుకోండి, డోలో 65 వేసుకుంటే తగ్గిపోద్దా? తగ్గదా? మరి ఏం చేయాలి? డోలో 650కి కాకుండా దానికి సంబంధించిన మెడిసిన్. ఇప్పుడు చింతలకి ఏమొచ్చింది? టైఫాయిడ్ వచ్చిందట పాపం. టైఫాయిడ్, ఏ జ్వరాలు కదా ఇప్పుడు. టైఫాయిడ్ తగ్గాలంటే మామూలు ఇంజక్షన్ చేస్తే తగ్గదు. ఏం చేయాలి? నరానికి చేయాలి ఇంజక్షను. ఏమంటే దానికి పడ్డ మెడిసిన్ దానికి పడితే తప్ప దాని తీవ్రత, దాని యొక్క ఉనికి ఆగదు, అక్కడ కంట్రోల్ కాదు. మరలా ఏది పడితే తినేస్తాను, నేను ఎలాగైనా ఉంటాను, మాంసం తినేస్తాను, చికెన్ తినేస్తాను, ఏదైనా తినేస్తాను అంటే కుదరదు. కొన్ని కండిషన్స్ ఉంటాయి, అవి తినకూడదంటే తినకూడదు. తినకుండా ఉంటే మనకు ఆరోగ్యం. తినేస్తాను పర్లేదు, దేవుని మీద అన్నీ వేసేసాను, దేవుడే అన్నీ చూసుకుంటాడంటే కుదరదు. ఏం చేయాలి? మన జాగ్రత్త మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఎలాగైతే ఇది కరెక్టో మనం కూడా చేయాల్సింది ఏంటో తెలుసా? కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న ప్రార్థనలకు లొంగవు కార్యాలు. ఏమండి, కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న ప్రార్థనకి ఆ యొక్క భయంకరమైన శోధన మన మీదకి వచ్చినప్పుడు మనం ఏం చేయలేం, ఒట్టి చేతులతో ఉంటాం. శోధన పెద్దదైపోద్ది. మనం చేయాల్సిందల్లా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. 3 వ్యక్తులు ఆయన మీదకి దాడి చేయడానికి వచ్చానట. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడట. దేవా ఏం చేయమంటావయ్యా? ఏమండి, యెహోషాపాతు రాజుగారిలో ఉన్న గొప్ప ఆలోచన ఏంటో తెలుసా? దేవుడే కార్యం చేయాలి, మనుషులు ఎవరి వలన. మనం కూడా కొన్ని సందర్భాల్లో దేవుని మీద పూర్తిగా డిపెండ్ అయ్యి ఆధారపడి మనం దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. కొన్నిసార్లు భయంకరమైన శోధన, వ్యతిరేకతలు మన మీద దాడి చేస్తూ ఉంటాయి. ఒక గొప్ప దైవజనుడు ఇలా చెప్పాడు, ఏమంటే ఎదుటివారు మనల్ని తిడతా ఉంటేనట మన మౌనంగా ఉండడం అనేది చాలా గొప్ప ఉన్నతమైన ఉద్దేశం అన్నమాట. ఎందుకు మౌనంగా ఉండాలో తెలుసా? ఏమంటే మనం తిట్టేవారిని తిట్టేసామనుకోండి, అక్కడతో క్యాన్సిల్ అయిపోద్ది, చెల్లుకి చెల్లి అయిపోద్ది. మనల్ని అనేవారితో అనేసామనుకోండి, అక్కడికి అయిపోద్ది అనమాట. ఏమంటే మనం కొట్టేవాళ్ళని కొట్టేసామనుకోండి, అక్కడితో అయిపోద్ది. మనల్ని తిట్టేవాళ్ళని కూడా మౌనంగా భరించామనుకోండి, వాళ్ళ మధ్యలోనికి ఎవరు ఎంటర్ అవుతారో తెలుసా? దేవుడు ఎంటర్ అవుతాడు.
దేవుడు ఎంటర్ అయితే కార్యం ఎలా ఉంటుందో తెలుసా? ఏమంటే నువ్వు అనుకొని నువ్వు ఊహించని కార్యం ప్రభువు చేయడం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాడు తిడుతున్నాడు, నిన్ను బాగా తిడుతున్నాడు, నువ్వు మౌనంగా ఉండిపో. ఏం చేయాలంటే అక్కడ దేవుడే, దేవా నువ్వే చూసుకొని ఆయన, నువ్వే ఏం చేయాలనుకున్నావు చేయను ఆయన అని దేవునికి ఎప్పుడైతే అప్పగించుకుంటామో దేవుడు ఖచ్చితంగా మన మధ్యలోనికి వచ్చి, మనం అనేవాళ్ళని అనట్లేదు, తిట్టేవాళ్ళని తిట్టట్లేదు, కొట్టేవాళ్ళతో కొట్టట్లేదు, మనం మౌనంగా ఉంటున్నాం కాబట్టి యుద్ధం ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. యుద్ధం మనం చేస్తే గొప్ప, దేవుడు చేస్తే గొప్ప? దేవుడు చేశాడట కార్యము, యుద్ధం దేవుడు చేశాడట. ఎలా జరిగిందో తెలుసా? వాళ్ళకి వాళ్ళే కొట్టుకుని చచ్చారట. వీళ్ళు మాత్రం బోరలు నూదారట. ఏమండి, వాళ్ళు చక్కగా పాటలు పాడారట. 22వ వచనం చదవండి. 20వ అధ్యాయం 22వ వచనం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమోలి మీదను మోయాబీయుల మీదను శేయూరు మాన్య నివాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వారు పాడుతూ ఉన్నారట, సంతోషంతో పాటలు పాడుతున్నారు. వారు పాడడం ప్రారంభించిన తర్వాత దేవుడు గొప్ప కార్యాలు చేయడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమునే. ఉత్సాహ చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమునే. హల్లెలూయా వశమ్మ, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా మా, హల్లెలూయా యెహోవా ఆలో. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమునే. ఉత్సాహగానం అనేది చాలా గట్టిగా పాడాలి, ఏమంటే చాలా సంతోషంగా పాడాలి. ఉత్సాహగానము అన్నారనుకోండి, బాగుంటుందా? మీరు ఎలా కొడుతున్నారో తెలుసా? 2 రోజులు ఉపవాసం ఉన్నాం, ఏం చేయమంటారు పాస్టర్ గారు, తొందరగా వదిలేయండి అన్నట్టు కొడితే వారు పాడుతూ ఉంటేనే శత్రువులు చేతులు కొట్టుకుని చచ్చారాడు. మిమ్మల్ని తీసుకెళ్ళాలి అక్కడికి, మిమ్మల్ని తీసుకెళ్ళాలి, మనల్ని కొట్టేసి చంపేసి వెళ్ళిపోతారండి. ఏమంటే మనం మాత్రం ఉత్సాహం లేకుండా నీరసంగా పాటలు పాడుతూ ఉంటాం. మనం ఎలా పాడాలి? సంతోషంగా పాడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని చేదము, హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చేదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ మహిమ ఎల్లప్పుడు దేవుని ఇచ్చేదము. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలా సంద్రములను దాటించిన ఆ యెహోవాను, అలా సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. స్తుతి మహిమ గ్లోరీ దేవునికి చేదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని
స్తుతించేదము. హల్లెలూయా, హల్లెలూయా. వారు పాడుతూ ఉండగానే దేవుడు కార్యం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కూడా పాట పాడినప్పుడు ఉజ్జయంగా పాడాలి. కొంతమంది అంత ఉజ్జయమైన పాట నీరసంగా పాడతారు. వాళ్ళు కొట్టలేమో చెప్పలేమో, ఏం చేస్తాం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది నిర్జీవంగా, కొన్ని పాటలు సైలెంట్ పాటలు ఉంటాయి. సైలెంట్ పాట కూడా చాలా అద్భుతంగా ఎత్తుకుని పాడతారు. ఎంత గొప్పగా కూడా పాడవచ్చు అన్నట్లుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా ఎప్పుడైతే పాడుతూ ఉంటామో, దేవుని స్తుతిస్తూ ఉంటామో, స్తుతి అక్కడ ఉంటుందో మన పరిస్థితులన్నీ అక్కడ మారిపోతాయి. దేవుడు కార్యం చేయడం మొదలు పెడతాడు. తర్వాత మనం 17వ అధ్యాయంలోకి వస్తే 6వ వచనాన్ని చదువుదాం. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు మనస్సును దృఢపరుచుకున్న వాడై ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను యోధాలో నుండి తీసివేశాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విగ్రహారాధన అంతటిని ఏం చేశాడో తెలుసా? యోధారాజు గారు, యెహోషాపాతు గారు తొలగించాడు. దేవునికి నచ్చని పని ఎక్కడైతే మనం చేస్తామో అక్కడ ఖచ్చితంగా దేవునికి వ్యతిరేకంగా మనం కార్యం చేసినట్టే. అక్కడ దేవుడు పని చేయడు, దేవుని ఆత్మ పని చేయదు. కొన్ని సందర్భాల్లో మనం ఎందుకనో అన్ని జనులు చెప్పిన మాటలకు లోపడుతూ ఉంటాం. కొన్ని పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లో, కొన్ని కార్యక్రమాల్లో వాళ్ళు చెప్పిందే ఫాలో అయిపోతూ ఉంటాం. దైవజనుడు ఎలా చెప్తే అలా ఫాలో అవ్వాలి మనం. దైవ సేవకుడు ఎలా చెప్తే ఆ మాట ప్రకారం చేయాలి. దైవజనుడు ఏ మాట చెప్తే ఆ మాట ప్రకారం చేస్తే, దైవజనుడు దేవుని వాక్యంలో నుండి చెప్తాడు కాబట్టి ఆయన చెప్పిన మాట ప్రకారం చేస్తే దేవుడు ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో ఉండాలంటే మనం విగ్రహారాధన ప్రోత్సహించకూడదు. విగ్రహం అంటే ఏంటి? మనం ప్రతిమలను చూసినప్పుడు అవే విగ్రహాలు అనుకుంటాం. విగ్రహం అంటే ఏంటంటే దేవుని కంటే ఎక్కువగా దేన్ని మనం ప్రేమిస్తామో అది మన జీవితంలో విగ్రహం అన్నమాట. దేవుని కంటే ఏన్ని మనం ఎక్కువగా ప్రేమించకూడదు, దేన్ని కూడా. కొంతమంది కొత్తగా బండి తీసుకున్న తర్వాత 4 రోజులు చాలా ఇష్టంగా తుడిచేసి బీరువాలో ఇట్టేసినట్టుగా తయారు చేస్తారు. తర్వాత వారం అయిన తర్వాత దాన్ని ఊసే మర్చిపోతారు. పాడైపోయినా, దుప్పట్టేసిన ఏమైపోయినా తర్వాత విషయం అనుకుంటారు. ఇలాగ మనం చూస్తే వస్తువుని తీసుకుంటే వస్తువు చాలా అతిగా ప్రేమించే కొంతమందిని చూస్తాం. ఒక వ్యక్తిని చూస్తే తన భార్యనైనా తన పిల్లలనైనా అతిగా ప్రేమించే వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం. దేవుని వాక్యం అంటుంది, దేవుని కంటే మనం దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. మనకు మొట్టమొదటి స్థానం ఎవరంటే దేవుడు, తర్వాతే మన కుటుంబం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మొదట ఎవరు? దేవుడే. దేవుని కంటే మనం దేన్నైనా ఎక్కువగా ప్రేమించకూడదు. ఒకటి, దేవుణ్ణి మన కుటుంబాన్ని సరిసమానంగా ప్రేమించవచ్చు. మన కుటుంబాన్ని సరిసమానంగా ప్రేమించవచ్చు. కానీ ఆ ప్లేసులో, దేవుడు ఉండే ప్లేసులోనికి ఏ వ్యక్తి కానీ, ఏ యొక్క ప్రతిమ కానీ, ఏ యొక్క వస్తువు కానీ రాకూడదు. కొంతమంది బంగారం అంటే పిచ్చి, వెండంటే పిచ్చి, అవి లేకపోతే ఉండలేరు. దేవుడు లేకపోయినా ఉంటారు, కానీ బంగారం లేకపోతే, వస్తువులు లేకపోతే, చెప్పండి, చెవిదిద్దులు లేకపోతే ఉంటారా? గొలుసు లేకపోతే కొంతమంది దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం? బంగారమా? దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం? పొలాలా, స్థలాలా? దేవుని వాక్యం అంటుంది, దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమించినా అది మనతో కూడా ఉండదు. మరి ఎవరిని ఎక్కువగా ప్రేమించాలి? దేన్ని ప్రేమించాలంటే మన జీవితాంతం కూడా దేవుణ్ణి ప్రేమించే వారమై ఉండాలి. ప్రభువుని ఎక్కువగా ఎవరైతే ప్రేమిస్తారో, మన బంగారం ఎవరో తెలుసా? మనం ఆరాధిస్తుండే దేవుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన బంగారం మన ప్రభువు. మన దేవుడే మనకి బంగారమై ఉన్నాడు. కోట్ల కొలది ఆస్తి ఉన్నాడు. మనకి స్నేహితులు ఎక్కువ కాదు, బంధువులు ఎక్కువ కాదు, లోకంలో ఉన్న రక్త సంబంధికులు ఎక్కువ కాకూడదు. మనకి దేవుడే ఎక్కువ అవ్వాలి. దేవుని కంటే మరి దేనిని కూడా మన లోకంలో ఎక్కువగా ప్రేమించకూడదు. అందుకని అబ్రహాం అలా చేశాడు కాబట్టి ఇస్సాకుని తీసుకెళ్ళి బలి ఇవ్వడానికి కూడా వెనకాడ లేదు.
వెనకాడలేదు. తీసుకెళ్ళి నాకు బలి ఇచ్చే హోరేపు కొండ మీద అంటే, ప్రభు ఇచ్చేస్తాను ప్రభు అని ఆయన మోపు ఆయన యొక్క నెత్తి మీద పెట్టి 3 దినాల ప్రయాణం చేయించి 3వ దినమందు అక్కడ బలి పశువుని సమస్తాన్ని సిద్ధపరుస్తూ ఆయన ఆ మోపెడు పొలాన్ని పేర్చిన తర్వాత, కట్టెని సమస్తాన్ని సిద్ధపరిచిన తర్వాత లేపి అతన్ని ఆ దహన బలిగా బలి పశువుగా పెట్టబోతూ ఉంటే, కత్తి ఎత్తబోతూ ఉంటే దేవుడు స్వరంతో మాట్లాడాడు, అబ్రహామా అబ్రహామా, నీవు ఏం చెప్పునా చేస్తున్నావు కాబట్టి నీవు నాకు బహుగా నచ్చావయ్యా. దేవునికే ప్రియంగా నచ్చేసాడట అబ్రహాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఐఫోన్ని ప్రేమించకూడదు. ఏ ఫోన్ని? తెల్లారి లేగితే ఫోన్ చూసుకుంటాం, తెల్లారి లేగితే ఐఫోన్ ఎక్కడ ఏమండి, ఫోన్ ఎక్కడ, వాచ్ ఎక్కడ? మా తమ్ముడు స్మార్ట్ వాచ్ కావాలన్నాడు. సర్లేరా తీసుకొని అటు స్మార్ట్ వాచ్ తీసుకున్నాడు. ఇలాంటిది నా లైఫ్లో వస్తుందా అనుకో. దానికే దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తే ఇంకా దేవుడు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తే దేవుడు ఏది మన జీవితంలో తక్కువ? మనం దేని ప్రేమిస్తున్నాం? ఫోన్నా? దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం? మాట్లాడితే బైబిల్ చదివేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు తక్కువగానే, మాట్లాడితే ఫోన్ చూసుకునేవాళ్ళు. ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఎక్కువగా కావాలంటే పర్వాలేదు, కానీ సమయం సందర్భాన్ని బట్టి ఏ సందర్భం లేకపోయినా కానీ ఫోన్తోనే ఉండిపోయే పరమభక్తులందరికీ దండం పెట్టి చెప్తున్నాను, దేవుడి కంటే మనం ఫోన్ ఎక్కువగా ప్రేమించకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 9వ వచనాన్ని చదువుదాం. ఇప్పుడు 9వ వచనాన్ని చదువుదాం. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యోధా వారి మధ్య ప్రకటన చేయుచు యోధా పట్టణములన్నిటిను సంచరించుచు జనులకు బోధించిరి. యోధా దేశము చుట్టూ ఉండే దేశముల రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చెయ్యకుండిరి. చేతులెత్తి ప్రభు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అక్కడ జరిగిన గొప్ప సంగతి ఏంటో తెలుసా? ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రకటన చేస్తున్నారట. అంటే అక్కడ ఎవరున్నారు? దైవజనులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలు ఉండడం బట్టి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతున్నారట, దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తున్నారట. ఆ దేశం మట్టికే కాదట భయము, ప్రపంచ దేశములు చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికీ ఏం కలిగిందో తెలుసా? దేవుడు అంటే భయం వచ్చేసిందట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని భయం కలిగిందట. అమ్మో, వీరు ఆరాధిస్తున్న దేవుడు సామాన్యమైన దేవుడు మాత్రం కాదు. ఇదే భయాన్ని మనము మరొక సందర్భంలో కూడా చూడొచ్చు. షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని అగ్నిగుండంలో పడవేసినప్పుడు మొక్కమన్నారట. తర్వాత ఏం జరిగిందో చెప్పండి? దేవుడు 4వ వాడికి అగ్నిగుండంలోనికి దిగి వచ్చాడు. అక్కడున్న నెబుకద్నెజరు రాజు సహితము దేవునికి భయపడేటట్లుగా వారు చేశారు. ఎవరికి భయపడేటట్లుగా మార్చాలో తెలుసా? ప్రజలందరూ ఎప్పుడు దేవునికి భయపడతారంటే మనం దేవునికి ధర్మశాస్త్రానికి లోబడి బ్రతికినప్పుడు. దేవుని వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని వాక్యానికి ఎవరైతే లోబడి బ్రతుకుతారో, దేవుని వాక్య ప్రకారం ఎవరైతే చదివి దాన్ని గ్రహిస్తారో వారి జీవితంలో చుట్టుపక్కల ఉన్న వారందరూ భయపడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చిన్నోడినైనా కానీ కొంతమంది భయపడడం నేను చూస్తూ ఉంటాను. ఏమండి, వాళ్ళు పెద్దోళ్ళు అయినా నేను చిన్నోడినైనా వయసులో నన్ను చూస్తే కాస్త భయం అనిపిస్తుంది. ఎందుకనంటే నాలో ఉన్న గొప్పతనం కాదు, అది ఎవరిలో ఉన్నదో తెలుసా? దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి. దేవుడే నాలో ఉన్నాడని చాలామంది గ్రహించి, ఏమండి, చిన్నపిల్లలతో సహా పెద్దవారి వరకు గౌరవించడానికి, భయపడడానికి, దైవజనుడు అని గుర్తించడానికి గల కారణం ఏంటంటే, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటామో, వాక్య ప్రకారం బ్రతకడానికి ఇష్టపడతామో, అన్ని జనులు కూడా మనం చూస్తే భయపడిపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే ఏ భయపడాలి? ఇది గజ్జిగంపరా, దీంతో మాట్లాడకూడదని ఆ భయం కాదు. ఇటు గజ్జిగంపరా కదిపితే నాశనమేరా, వీడితో మాట్లాడలేవరా, ఈ నోట్లో నోరట్లేవరా, ఆ భయం కాదు కావాల్సింది. ఏ భయం రావాలో తెలుసా? వీళ్ళు ప్రార్థనా పరులా, వీళ్ళు విశ్వాసులరా, వీళ్ళు మాట్లాడితే ఖచ్చితంగా మాట్లాడతారా, వీళ్ళు అంటే అవునని అంటారు, కాదంటే కాదన్నట్లుగా మాట్లాడతారు, వీళ్ళు దేవునికి భయపడతారు, మనుషులు భయపడరా అనే సాక్ష్యాన్ని లోకంలో మనం సంపాదించుకోవాలి. ఆ సాక్ష్యం ఉందా మనకి? ఏమండి, మనల్లో దేవుణ్ణి చూచి భయపడుతున్నారా మనుషులు? మనల్లో ఎవరు చూడాలో తెలుసా? దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి చూడాలి. మన జీవితాన్ని బట్టి మనుషులు చూసేదల్లా దేవుణ్ణి చూస్తే
ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని బట్టి ఆ ప్రపంచ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా అమ్మో యెహోషాపాతు మీదకి యుద్ధానికి వెళ్ళకూడదు, యెహోషాపాతు మీద యుద్ధం చేయలే. ఎందుకో తెలుసా? వాళ్ళ జీవితంలో వాళ్ళ బ్రతుకులో దేవుని వాక్యం ఉంది, దేవుడు ఉన్నాడు అని భయపడడం ప్రారంభించారు. కింద చదవండి, నేను ఎక్కువ వివరించను కానీ తర్వాత 11వ వచనాన్ని చదివితే, ఫిలిస్తీయులు కొందరు యెహోషాపాతుకు పన్నును కానుకలను ఇచ్చుచు వచ్చిరి. అరాబీయులను అతనికి 7,700 గొర్రెల పొట్టేళ్లను 7,700 మేకపోతులను తెచ్చుచు వచ్చిరి. కానుకలు ఇస్తున్నారట. ఎవరికి భయపడితే? ఈయన దేవునికి భయపడ్డాడు. ఈయనకి పన్నుల రూపంలో కానీ కానుకల రూపంలో కానీ అక్కడ సంఖ్య అంత వేయబడ్డదో తెలిసి 7,707 గొర్రెల్ని, ఏమండి 7,707 పొట్టేళ్ళని, 700 మేకల్ని అని వ్రాయబడ్డది. అవి 7 అనేది సంపూర్ణ సంఖ్యకు సాదృశ్యం. కోల్గేట్ అనే ఒక వ్యక్తి తెలుసా మీకు? ఏమండి గత రాత్రి కూడా చెప్పా. ఏమండి విలియం కోల్గేట్ ఆయన పేరు. ఆయన ప్రారంభ దినాల్లో తన తండ్రి గారు చనిపోయిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాడు. ఎలా చేయాలో అర్థం కాలేదు. అప్పటికి అప్పుల్లో ఉంది, భయంకరమైన పతనావస్థలో ఉంది. ఆయన తినడానికి పరిస్థితులు కూడా బాగోని పరిస్థితిలో అతడు క్రొత్తగా ఏమండి కోల్గేట్ టూత్పేస్ట్ని ఆయన ప్రారంభించాడు. కోల్గేట్ పేస్ట్ని ప్రారంభించి ఆయన ప్రభువా నీ సన్నిధిలో ప్రారంభ దినంలోనే ప్రార్థన చేస్తున్నానని ప్రారంభంలోనే ప్రార్థన చేశాడంటే ఏమన్నా తెలుసా? అయ్యా నాకు ఇచ్చే ప్రతి దానిలో కూడా యథార్థంగా ఉంటానయ్యా, అయ్యా ప్రతి దానిలో నమ్మకంగా ఉంటాను, ఆయన 10వ భాగాన్ని సన్నిధిలో ఖచ్చితంగా ఇస్తాను ప్రభు అని ప్రార్థన చేస్తే ఏమండి 10% దేవునికి యథార్థంగా ఇవ్వడం ప్రారంభించాడట. దేవుడు అతని వ్యాపారాన్ని విస్తరింపజేశాడు. మరలా ప్రార్థన చేశాడట. ఒకసారి ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? ప్రభు నన్ను ఆశీర్వదించావు, ఎంతవరకు డెవలప్ చేసావు, ఇదిగో నాకు ఎంత ఆస్తి వచ్చిందంటే గల కారణం నీవే. ఇప్పుడు ఇంకా నాకు దీవెన వస్తే నీకొక 50%, నాకొక 50% వచ్చే లాభంలో ఖచ్చితంగా ఇస్తా ప్రభు అని ప్రార్థన చేశాడట. ఇప్పుడు 10వ భాగం కాస్త ఎంత భాగం అయిపోయింది? హాఫ్ అయిపోయింది, సగభాగం. ఏమన్నా 100 రూపాయలు వచ్చినాయి అనుకోండి, ఎవరికి ఇస్తున్నాడు? దేవునికి 50% ఇస్తున్నాడట. ఈయన ఒక 50% తీసుకున్నాడట. డబ్బు విస్తారంగా పెరిగిపోతుంది. మరలా ప్రార్థన చేశాడట, ప్రభువా ప్రపంచ దేశంలోనే నన్ను ఒక గొప్ప కోటీశ్వరునిగా చేయి ప్రభువా, నీకు నీ పరిచర్యకి 90% నీ పరిచర్యకి ఇస్తా, 10% మాత్రమే తీసుకుంటా ప్రభు అని ప్రార్థన చేశాడట. ఏమన్నా ఆయన చేసిన ప్రార్థన దేవుడిని ప్రపంచ దేశంలో గొప్ప కుబేరుడుగా, గొప్ప కోటీశ్వరుడిగా దేవుడు అగ్రస్థానంలో నిలబెట్టాడట. ఆ వ్యక్తి చేసిన ప్రార్థన బట్టి దేవుడు ఏం చేశాడు? ఆయన ఏం చేశాడో తెలుసా? 90% దేవునికి ఇచ్చి 10% వాడుకుంటే ఎక్కువైపోయి ఇంకా పేదలకు ఇచ్చేసేవాడట. చప్పలు కొడుతూ ఒకసారి స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి పరిచాడు అంటాం చూడండి, అదే అన్నమాట దీవెన. ఎవరు ఇవ్వాలి ఆశీర్వాదం? దేవుడు ఇవ్వాలి. మనం అనుకుంటాం 10% మనం మింగేస్తూ ఉంటాం, 10% తినేస్తూ ఉంటాం, ఇది కూడా మందే అనుకుంటాం, ఎప్పుడు అలాగే ఉంటాం. ఏమండి 50% కాదు కదా, దేవునికి ఇచ్చే 10వ భాగాన్ని కూడా మనము వెను తీసుకుంటే మనకు అది ఆశీర్వాదం మాత్రం కాదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అతడు 7,700 గొర్రెల్ని, మేకల్ని, ఏమండి 7 అనేది సంపూర్ణ సంఖ్య. సంపూర్ణంగా దేవునికి ఎప్పుడైతే ఆ ప్రజలందరూ ఇవ్వడం ప్రారంభించారో ఆ దేశంలో కరువు లేకుండా దేవుడు చేశాడు. మన జీవితంలో కూడా అటు కృపను దేవుడు ఇవ్వాలని మనం ప్రార్థన చేసుకుందాం. అయితే జరిగినది అలా చూస్తే మనం 17వ వచనానికి వద్దామమ్మా. బెన్యామీయులలో ఎల్యాదాను పరాక్రమశాలులో ఒకడుండెను. వీని వద్ద వింటిని కేడమును పట్టుకున్న వారు 2,00,000 మంది ఉండిరి. 2వ వాడు యెహోవా జబాదు. వీని యొద్ద 1,80,000 మంది యుద్ధ సన్నద్ధులై ఉండిరి. రాజు యోధా దేశమంతా నుండు ప్రాకారములలో ఉంచిన వారుగాక వీరు రాజు యొక్క ఆ పరివారములలో చేరిన వారై ఉండెను. యుద్ధం చేయడానికి జనాభా తక్కువ లేకుండా దేవుడు అన్ని విషయాల్లో ఇచ్చాడట. ఏమంటే డబ్బులో కానీ, యుద్ధం చేయడానికి జనాభాలో కానీ, అక్కడున్న ప్రజల్లో కానీ దేవుడు అన్ని విషయాల్లో గొప్ప కోటీశ్వరునిగా యెహోషాపాతు రాజుని ప్రభు హెచ్చించాడు. చేతులెత్తి ప్రభుకు ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత జరిగిన తర్వాత డబ్బు ఎప్పుడైతే వచ్చిందో, ఏమండి ఆస్తులు ఎప్పుడైతే పెరిగినాయి, ఐశ్వర్యం ఎప్పుడు పెరిగిందో మీకు ఒకటి చెప్పనా?
ఎక్కువ పొగరుంటే షుగర్ వస్తుంది మనకి. ఎక్కువ పొగరుంటే ఏమవుతుంది? షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది. తర్వాత తగ్గించుకోవడం ట్యాబ్లెట్లు వేసుకోవాలి. కొంతమందికి ఆ తల ఇసురు పొగరు అంటారు, అలాంటి పొగరు ఎక్కువ. పొగరుబోతు మాటలు మాట్లాడే కొంతమంది మనం చూస్తే వాళ్ళకి షుగరు పొగరు వాళ్ళ జీవితంలో ఎప్పటికీ తగ్గవయ్యి. అయితే మనం ఎలాగైతే ట్యాబ్లెట్లు వేసి వాటిని తగ్గిస్తామో, ఎలకను చూస్తేనట, ఎలక ఎప్పుడు దేన్ని ఒకటి దాన్ని గొరకడానికి గల కారణం ఏంటో తెలుసా? దాని పళ్ళు ఎప్పుడూ కూడా పెరిగిపోతూ ఉంటాయి, రోజు రోజుకి పెరిగిపోతాయి ఎలకకి. అయితే ఎలక నా పళ్ళు ఎక్కువగా పెరిగిపోతే ఖచ్చితంగా నేను నోరు తెరిచి ఉంటాను, ఎల్లప్పుడూ కూడా నోరు మూసుకొని ఉండలేను. కాబట్టి నేనేం చేద్దాం అనుకున్నానంటే, కనబడిన దానివల్ల కొరుకుదాం అనుకుని ఇప్పుడు ప్రతిదాన్ని కొరుకుతూ ఉంటుంది. ఆఖరికి సిమెంట్ దెమ్మలను కూడా కొరికేద్ది. అది ఏంటది? ఎలక పందుకోకు. మీరు చూడండి, ఇనుమును కూడా కొరుకుతూ ఉంటుంది. మనం అనుకుంటాం మా ఇంట్లో ఉన్న పప్పులు దినుసులన్నీ కొరికేసిందండి, మా ఇంట్లో ఉన్న అన్నీ కొరికేసిందండి, అన్నీ తినేసిందండి అని అనుకుంటాం. ఎలకకి దేవుడిచ్చే కృప ఏంటో తెలుసా? ఎలక ఎప్పుడు కూడా కష్టపడి అది ఏదో ఒకటి కొరకపోతే అది పళ్ళు ఎక్కువైపోయి నోరు మూసుకోలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎప్పుడు ఏదో ఒక దాన్ని కొరుకుతూ ఉంటుంది. అది కొరకపోతే దానికి ప్రమాదం, కొరికితే మనకేమో సిల్లులు అడిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం సిల్లులు అడ్డాయని, డబ్బాలు పోయినాయి అని మనం బాధపడతాం. కానీ ఎలక మాత్రం నా పళ్ళు బాగానే ఉన్నాయి, నా పళ్ళు బాగానే ఉన్నాయి, నా పళ్ళు పొదునుగా చక్క లైన్గా వచ్చేసినాయి అని ఏదో ఒక దాన్ని కొరుకుతూనే ఏమంటే ఏదో ఒక బెజ్జాన్ని చేస్తానే, ఏదో ఒక దాన్ని కొరుకుతూనే నములుతూనే ఉంటుంది. అని అంటే కారణం ఏంటనుకున్నారు? దాని యొక్క గర్వాన్ని దాన్ని అణుచుకుంటుంది అనమాట. మనం ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు అన్నీ ఇచ్చిన తర్వాత ఏమవుతుందో తెలుసా? గర్వం వచ్చేద్ది. దేవుడు డబ్బు ఇస్తే గర్వం వస్తుంది, దేవుడు హోదా ఇస్తే గర్వం వస్తుంది, దేవుడు అన్ని ఆస్తులు సమకూరిస్తే గర్వం వచ్చేద్ది. కాబట్టి గర్వం వచ్చిందా చాలా పెద్ద ప్రమాదంలో పడిపోతాం. ఎలాగైతే దాని పళ్ళుకు పదును పెడుతుందో, మనం కూడా ప్రతిదినము మోకరించి గర్వం రాకుండా తన్ను తాను నిలబడ్డానని తలంచుకున్నవాడు అట్ట పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే మనం నిలబడే ఉన్నాం అని అనుకుంటామో, పాపంలోనూ శోధంలో పడిపోయే అవకాశం ఉంది. అలా పడకుండా ఉండాలంటే ఎల్లప్పుడూ దేవునికి మోకరించి ప్రార్థన చేస్తూ ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోషాపాతు రాజు గారి కోసం ఎప్పటి వరకు ఏమన్నారంటే, ఒక మాటలో చెప్తానేనండి, దేవుడు అన్నీ ఇచ్చాడు. ఇజ్రాయేలీ రాజులతో అన్ని జనులతో కలవలేదు, మనం కూడా అన్ని జనులతో కలవకూడదు. ఏమండి, దేవుడు అలాగా అన్ని విషయాలు అభివృద్ధి పరిచాడు, గొప్ప ఆస్తికి కర్తగా చేశాడు, తన రాజ్యాన్ని దేవుడు స్థిరం చేశాడు, అన్ని విషయాల్లో దేవుడు దీవించాడు. 18వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇప్పుడు తమకు కలిగిన ఐశ్వర్యమును ఘనతను అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది. చాలండి. ఏమండి, అన్నీ కలిగిన తర్వాత జరిగినది ఏంటంటే, ఆహాబు గారితో 1000 మందికి ఉంటున్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆహాబు గారు ఎవరు? ఇశ్రాయేలీయుల రాజు గారు. ఆహాబు గారు ఎవరు? ప్రార్థనాపరుడు కాదు. ఆహాబు గారు ఎవరు అని అంటే, ఇశ్రాయేలీయులు అన్ని జనుల యొక్క రాజు. ఆహాబు గారు ఒక మాటలో చెప్పాలంటే అన్ని జనుడు అనమాట. ఇప్పుడు ఎవరితో 1000 మందికి ఉంటున్నాడు? ఒక క్రైస్తవులనే వివాహం చేసుకోవాలని చెప్పేది ఏంటంటే, అన్ని జనులు వివాహం చేసుకుంటే మన శోధంలోకి ఖచ్చితంగా పాడేస్తారండి. క్రైస్తవ పిల్లలు క్రైస్తవులను వివాహం చేసుకోవాలి అని ఎందుకు చెప్తామనంటే, గల కారణం ఒకటి ఉంది. ఎప్పుడైతే అన్నీ ఇచ్చిన తర్వాత అన్ని జనుడితో ఎప్పుడైతే సహవాసం చేయడం మొదలుపెట్టాడో, అతని జీవితం ఎలా మారిపోయిందో తెలుసు, భయంకరమైన శోధంలో పడిపోయింది. దేవుడు అన్నీ ఇచ్చిన తర్వాతే దేవుడు పరీక్షను కూడా మన జీవితంలో, వింటున్నారా మీరు? పరీక్షను కూడా దేవుడు అనుమతిస్తాడు. మనం పరీక్షకు తట్టుకుని నిలబడాలి. ఆయన వచ్చాడట, ఆహాబు గారు అంటున్నాడు, వియ్యాన్ని అందుకుంటావా? ఇదిగో నా కుమారుడికి నీ కుమార్తెని ఇస్తావా? నీ కుమారునికి నా కూతురిని ఇస్తాను, చేసుకుంటావా అని అంటే, ఓకే మన ఇద్దరము సరేనంటే ఎంత కట్నాలు ఇన్ని అని మాట్లాడేసుకున్నారు. 1000 అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడట. ఆహాబు చరిత్ర మనం చదివితే, ఆహాబు కంటే దేవునికి నికృష్టుడు, నీచమైన వాడు అసలు బైబిల్లోనే ఎక్కడ కనబడ్డా. ఆహాబు గారి భార్య పేరు ఎవరో చెప్పండి? ఎలిజబేలు. ఏమండి, ఆహాబు గారి యొక్క భార్య ఎలిజబేల్ అమ్మ, ఆవిడ ఎంత భయంకరమైన స్త్రీ అంటే, ఆవిడని మంచం ఎక్కిస్తానని దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథంలో రాయబడ్డది.
ఆవిడ మంచం పట్టిస్తాను, ఆవిడ చేసిన ప్రతి క్రియకి నేను లెక్క అడిగే రోజు ఒకటి ఉంటుందని ప్రభు మాట్లాడాడు. మనం అన్ని జనులతో ఏం చేయకూడదు, సహవాసం చేయకూడదు. అది మ్యాటర్. దేవునికి స్తోత్రం. సహవాసం అంటే కనీసం పిల్లనివ్వకూడదు. పిల్లని మనమా పులి వేసుకుంటాం. దేవునికి స్తోత్రం. ఎక్కువ కట్నాలు వస్తున్నాయి ప్రభువా, మరి ఒకసారికి నన్ను క్షమించాను ఆయన. కట్నం వస్తుంది, తర్వాత ఏం చేస్తారో, బాప్తీసం తీసుకుంటే పర్లా. ఏమండి, అమ్మాయి బాప్తీసం తీసుకోదు, వీడు ఎక్కడో చూసి వస్తాడు, వచ్చి మమ్మీతో చెప్తాడు, మమ్మీ మరి ఇది మ్యాటరు, బాప్తీసం లేదా, లేదు. ఆవిడ చర్చికి వెళ్తుందా, వెళ్దాం. ఏమన్నా చేస్తుందా, ఏమి చేయదు. మరి చేసుకుంటావా, చేసుకుంటా. చేసేసిన తర్వాత వాళ్ళు ఎంకులు వీళ్ళు ఎంకులు పడి తిప్పలు చూడాలి. ఒక రకమైన తిప్పలు కాదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని క్రైస్తవులు ఏం చేయాలి? అబ్బాయి విన్నారా, క్రైస్తవులు పిల్లలు మాత్రమే చేసుకోవాలి. అది బైబిల్ యొక్క రూల్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అన్ని జనులు ఎవరు చేసుకుంటాడంటే వాళ్ళు చేసుకుంటారు. మనకి ఎందుకు వచ్చే తిప్పలో? మనం శోధనలో పడదాం అనుకుంటే పడు, ఎవరు కాదన్నాడు. నాకు శోధన ఎక్కువ ఇష్టం అండి, శ్రమలైనా పర్లేదండి అని అంటే శోధనలో పడడానికి మిక్కిలి అవకాశం ఎక్కడ దొరుకుతుంది అని అంటే పిల్లనిచ్చే కాడ, చేసుకునే కాడ. అలా శోధనలో పడకూడదంటే మనం పిల్లనివ్వకూడదు. అమ్మో ఎన్నారా, పిల్లనివ్వకూడదు, చేసుకోకూడదు. ఇప్పుడు స్టేజ్ అనుకోండి, ఇది పెద్ద హైట్ ఉందనుకోండి, నా కాలు ఎవడన్నా కిందెట్టుకుని బాగా లాగుతున్నాడు అనుకోండి, నేను పైకి నిలబడగలనా? బాగా లాగుతున్నాడు అనుకోండి కింద, ఏమైపోద్ది? లాగే పట్టుకు నేను కూడా పడిపోతా. పడకుండా ఉండాలంటే ఎవడో లాక్కుండా నేను కుదురుగా ఉండాలి. అందుకనే దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటనంటే, మనము అవిశ్వాసులు కింద ఉన్నవారు, మనం విశ్వాసం పైన ఉన్నాం. మనల్ని ఎవడు కిందకి లాక్కుండా ఉండాలంటే మనం ఎల్లప్పటికీ విశ్వాసులతోనే పొత్తు పెట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హైదరాబాద్లో ఒక అద్భుతమైన సంఘటన ఏంటో చెప్పనా? ఒక ఆయనకి టీ షాపు, ఆయన టీ షాపు నడుపుకుంటూ, వినండి ముగిస్తున్నాను, టీ షాపు నడుపుకుంటూ ఆయనకి 2 ఆడపిల్లలు, చిరిగిపోయిన బట్టలు, వేసుకోవడానికి బట్టలే. ఆయన దశమ భాగాన్ని నమ్మకంగా ఇవ్వడానికే ఒక రోజున దైవజనుడు అలా కారు వేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆఫ్ చేసి వాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత, అయ్యా బాగున్నారా, అన్ని విషయాలు చెప్పిన తర్వాత, బాగున్నామమ్మా, అన్నీ బాగున్నారా, మీరు బాగున్నారా అన్నీ అడిగిన తర్వాత 2 పిల్లలను చూస్తే చిరిగిపోయినాయి అట్ట బట్టలు. సరిగ్గా మాస్కులు వేసుకుని కుట్టుకుని వాళ్ళు వేసుకుంటున్నారు. అయ్యా చిన్న టీ స్టాల్ని దేవుడు ఆశీర్వదించాడా, ఎలా ఉందంటే అన్నీ బాగానే ఉన్నాయా అని అన్నీ మాట్లాడిన తర్వాత, వెళ్ళొస్తానమ్మా అని చెప్పి చిన్న ప్రార్థన చేసిన తర్వాత ఒక చిన్న మూట, చిల్లర డబ్బుల మూట ఆయన చేతిలో పెట్టారట, పాస్టర్ గారి చేతులు. అమ్మ ఇదేంటమ్మా అని అంటే, అయ్యా మా కోసం ప్రార్థన చేయి. ఇది దశమ భాగం, దేవుని సొమ్ము కాదమ్మా. మీ పిల్లలకి ఏదైనా మంచి బట్టలు కొనండి, దేవుడు అన్నీ నాకు ఇచ్చాడంటే, కాదయ్యా ఈ దశమ భాగాన్ని దేవుని సన్నిధిలో ఇవ్వాలి అని చెప్తే, అలాగే ఇచ్చిన తర్వాత ఆ పొట్లను తీసుకుని ఆయన నమ్మకంగా ప్రార్థన చేసి బయటకు వచ్చిన తర్వాత, ఏమంటే వాళ్ళు కొరకు ప్రార్థన చేశాడు. 1 వారం చర్చికి వచ్చారు. వచ్చిన వాళ్ళు నమ్మకంగా బాత్రూమ్ దగ్గర పరిచర్య చేసినా, లేకపోతే వంటల దగ్గర పరిచర్య చేసినా, ఎక్కడ డ్యూటీ అని చెప్పినా కానీ వాళ్ళు తప్పక నమ్మకంగా పరిచర్య చేయడం, వాళ్ళు విశ్వాసులుగా ఉంటున్నారట, పరిచర్య చేస్తూ ఉంటున్నారట. అలాగుంటున్న కుటుంబాన్ని ఒక రోజున ఎవరో ఒక బ్రదర్ గారు, ఏమంటే వాళ్ళ కుమారుడు ఇతర దేశాలు అమెరికాలో ఉన్నాడు. వాళ్ళు కుమారునికి వివాహం చేయడానికని ఆయన ఎయిర్పోర్ట్లోనికి వెళ్ళడానికని వాళ్ళు మందిరానికని సడన్గా వచ్చాడు. పాస్టర్ గారు ఇంటి దగ్గరే ఉన్నారంటే, ఇంటి దగ్గర చర్చిలో ఉన్నానని చెప్పాడట. చర్చి కాడికి వచ్చారు కారు వేసుకుని. వచ్చిన తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటా ఉంటే, అయ్యా మంచి విశ్వాసం కలిగిన అమ్మాయి ఉంటే చెప్పండి, మా అబ్బాయి ఇతర దేశాల్లో ఉన్నాడు, అమెరికాలో డాక్టర్ గారు అయినా జాబ్ చేస్తున్నాడు, ఆయన కొరకు ప్రార్థన చేయండి అని అంటే, డబ్బులు లేనోళ్ళైనా పర్వాలేదు, ఆస్తులు లేనోళ్ళైనా పర్వాలేదు అన్నాడట. ఆస్తులు లేనోళ్ళైనా పర్వాలేదు కానీ విశ్వాసంగా నమ్మకంగా ఉండేవాళ్ళు ఉంటే చాలయ్యా అని చెప్పారట. సరేనని వెంటనే ఈయన పాస్టర్ గారికి ఆ టీ స్టాల్ ఆయన గుర్తొచ్చి ఆయన ఫోన్ చేసి రమ్మంటే వచ్చాడు. చిన్న స్కూటీ వేసుకుని ఆయన వచ్చి అక్కడ పెట్టి గడగడ మునుగుతూ కూర్చోయ్య అంటూ కూర్చోకుండా అలా నిలబడి మాట్లాడుతూ ఉంటే ఆయన అన్నాడట, పాస్టర్ గారికి నేను చెప్తున్నాను, వీళ్ళు కుమార్తెలు ఇద్దరు మా మందిరంలో ఎదగడం ప్రారంభించారు. వాళ్ళు నమ్మకమైన పరిచర్య కలిగిన మంచి భక్తి కలిగిన వాళ్ళు. ఇద్దరికి ఆస్తులు అంటే లేవు కానీ దేవుడు అన్ని విషయాల్లో నమ్మకత్వాన్ని ఇచ్చాడు. మీరు చేసుకుంటారు, మీకు ఇష్టమైనా అని అడిగేశాడట. అడగగానే పాస్టర్ గారు చూసి, అయ్యా భక్తి కలిగిన వాళ్ళు కంటే మాకు ఇంకా ఎక్కువేమీ కావాలి బ్రదరు,
అంతే చాలయ్యా, వాళ్ళ పిల్లలు బాగుంటే మాకు చాలు అంతే అని వాళ్ళని చూసుకున్నారట. వాళ్ళు మంచిగా కనిపించారు. కనపడిన తర్వాత వాళ్ళు ఓకే చేశారు. రూపాయి కట్నం ఇవ్వకుండా టీ స్టాల్ యొక్క పిల్లల్ని దేవుడు అమెరికా సంబంధానికి ఓకే చేశాడు. చప్పలు కొడుతూ ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రూపాయి కట్నం లేకుండా అమెరికా సంబంధం, అమెరికాలో డాక్టర్ గారు ఆయనకి సంబంధం కుదుర్చుకుని వెళ్ళిపోయారు. మరలా ఇంకొక చిన్నపిల్లలకి మ్యారేజ్ చేయాల్సిన పరిస్థితి వస్తే మరొక ఆయన ఇలాగే ప్రార్థన చేస్తున్నాడంటే, ఇంకా నమ్మకంగానే ఉన్నారు వాళ్ళు, ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకొక ఆయన అలాగే ఎదురుపడితే మంచి విశ్వాసంలో ఉన్నారంటే పాస్టర్ గారు చెబితే ఆ విశ్వాసికి దేవుడట ఇంజనీర్ సంబంధం ఇచ్చేసాడట. దేవునికి స్తోత్రం. ఒక అల్లుడేమో డాక్టర్ గారు, ఇంకొక అల్లుడేమో మనక దొరికే వరకు కంగారాగదు మనకి, అందుకని అక్కడ నాశనమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డాక్టర్ల గారు దొరకాలంటే కాస్త ఆలస్యం అవుతుంది. దేవుని కార్యం జరిగే వరకు ఎదురు చూడాలి. మనమేమో ఎప్పుడు చేసేద్దాం, ఎప్పుడు పంపించేద్దాం ఈ ఆలోచన చెప్ప. ప్రభువా నీ చిత్తం ఏంటయ్యా అని ప్రార్థన చేసేవాళ్ళు ఒకళ్ళు కూడా కనిపించట్లా. వీళ్ళిద్దరూ టీ స్టాల్ పెట్టుకున్న ఈ తల్లిదండ్రుల్ని దేవుడు ఆశీర్వదించి వాళ్ళ నమ్మకత్వాన్ని చూసి ఏమంటే సూపర్ మార్కెట్ హైదరాబాద్లో పెట్టి అంత కృపనిచ్చేసాడట. 3 స్టేర్లు కట్టి అంత కృపనిచ్చాడట. దేవుడు మంచి కారు కొనుక్కుని కృపనిచ్చాడట. ఏమండి బలమైన ఆస్తిపరులుగా చేశాడట. ఒకప్పుడు టీ స్టాల్లో ఉన్నప్పుడు ఏ పరిచర్య చేశారో ఇప్పుడు కూడా కారు ఇచ్చిన, 3 స్టేర్లు బిల్డింగ్ ఇచ్చిన, ఒక సూపర్ మార్కెట్ ఇచ్చిన, బాత్రూమ్ దగ్గర పరిచర్య చేయాలంటే, బాత్రూమ్ కడగాలంటే బాత్రూమ్ కడగడానికి కూడా సిగ్గుపడరట. అది కదా సాక్ష్యం అంటే. ఏమంటే అది కదా సాక్ష్యం అంటే. మన సాంబార్ ఏయ్యా అంటే సాంబార్ నేనే వస్తాను అనుకున్నావా? నా రేంజ్ ఏంటి, నేనేమనుకున్నా అసలు, నా స్టేటస్ ఏంటి? మనం స్టేటస్లు కూడా మాట్లాడుతూ ఉంటాం. ఏమంటే మన రేంజ్ బయట చూపించుకున్నా పర్లేదు, కానీ దేవుని సన్నిధిలో మన రేంజ్ ఎప్పటికీ చూపించుకోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బాగా చదువుకుని ఉండొచ్చు, నీకు బాగా తెలివితేటలు ఉండొచ్చు, నువ్వు బాగా అన్ని విషయాలు ఆరితేరు ఉండొచ్చు, అయినా మనం తగ్గించుకుని ఉంటే తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. హెచ్చించుకునేవాడు నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని ఏం చేయాలో దేవుడు ఖచ్చితంగా తెలుసు. బిడ్డల్ని ఇచ్చిన వానికి బిడ్డల్ని పెంచడం తెలుసు, బిడ్డలకి ప్రయోజకులు చేయడం తెలుసు, బిడ్డలకి దేవుడు ఏమి సంబంధాలు సిద్ధపరచాలో తెలుసు. దేవుడు అన్నింటిలో కూడా ఆయన చిత్తాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మీరు కంగారు పడకపోతే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని జనులతో వివాహం చేసుకోవడానికి కుదుర్చుకున్న తర్వాత అక్కడ మీరు తర్వాత అన్ని విషయాలు చదువుకుంటే, ఏమంటే బ్రీఫ్గా కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను, ముగింపులోనికి వస్తున్నాం. అక్కడ జరిగింది అంటే ఆ అధ్యాయంలో ఈయన ఆహాబు గారితో 1000 మందుకుంటున్నాడు. 1000 మందుకున్న తర్వాత ఓకే అని ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం అయిన తర్వాత ఏమంటే ఈయనట ఆహాబు గారు ఇద్దరు కలిసి ఒక శత్రువు మీదకి దాడి చేయడానికని వెళ్ళారు. వెళుతూ ఉండగా ప్రవక్తలను కొంతమందిని, అమ్మ ఇక్కడ చదవద్దు, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకున్నానండి. అక్కడ జరిగింది ఏంటంటే ప్రవక్తలను పిలిచించారు. ప్రవక్తలను పిలిపించి ఒక ఆయన చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు తెలుసా? రాజా నువ్వు యుద్ధానికి వెళ్ళు, దేవుడు విజయం ఇస్తాడు, గొప్ప కార్యం చేస్తాడు, ఏమీ కాదు, దేవుడు అన్ని విషయాల్లో కృప చూపుతాడు అని చెప్పాడు. అలా కాదయ్యా, ఇక్కడున్న 40 మంది ప్రవక్తలు కాదు, కానీ అసలు ఈ దేశంలో దేవునికి ఇష్టంగా ప్రవచనం చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడా అని యెహోషాపాతు ఒక ప్రశ్న వేస్తే, యెహోషాపాతు ఆ 1000 మందికుంటున్న అక్కడున్న ఆహాబు గారు చెప్తున్నాడు, మీకాయా అని ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త నాకు ఎప్పుడు వ్యతిరేకంగా చెప్తాడు, ఆయన ఎప్పుడు నాకు యాంటీగానే చెప్తాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్తాడో వినండి అని అంటే ఆయన పిలిపించుకుని రమ్మన్నాడు. ఆ ప్రవక్త వచ్చాడు, నిలబడి చెప్తున్నాడు, ఆహాబు రాజా, ఇదిగో యెహోషాపాతు రాజా, మీరిద్దరుగా యుద్ధం చేయడానికి వెళ్తున్నారు, 2 దేశాల కలిపి వెళ్తున్నారు, యుద్ధంలో ఓడిపోతారు, గొప్ప శోధన రాబోతుంది, వెళ్ళొద్దని చెప్పాడు. వెళ్ళొద్దని చెప్తే ఈయన అంటున్నాడు, చెప్పానా, నేను ఆల్రెడీ చెప్పానుగా, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళొద్దు అంటాడు, చెయ్యమంటే చెయ్యొద్దు అంటాడు, ఏం చేద్దామన్నా వద్దంటాడు. ఈ పాస్టర్ గారు ఎవరో కానీ అసలు ఏం తలపెట్టినా కానీ వద్దంటాడు ఈయన. పాస్టర్లు ఎలా కనపడతారో తెలిసి కొన్ని సందర్భాల్లో మనకి అన్ని జనులు కుటుంబంతో వద్దంటారు, ఏమంటే బాగా డబ్బులు ఇచ్చేవాళ్ళని వద్దంటారు, ఏమంటే ఇంకా చెప్పాలంటే వాళ్ళతో సహవాసం వద్దంటారు, వీళ్ళతో సహవాసం వద్దంటారు, ఇంకేం చేయమంటారు మమ్మల్ని అన్నట్లుగా కొన్నిసార్లు కోపాలు వచ్చేస్తాయి మనకి. ఆహాబు గారు కూడా కోపం వచ్చింది.
ఆయనేమో యుద్ధానికి వెళ్ళొద్దు అన్నాడు, ఈయనేమో అక్కడ ఉన్న 400 అబద్ధ ప్రవక్తలేమో వెళ్ళమంటున్నారు. ఇప్పుడు ఎవడ మాట తెలుసుకోవాలి అర్థం కావట్లా. వెంటనే చెప్తున్నారు అనమాట, ఆహాబు రాజు ఆ యొక్క యెహోషాపాతు రాజు ఎక్కడున్న ప్రవక్తలే గాక దేవుడు చెప్పినట్లుగా చేద్దాం అని ఆలోచన చేసి యుద్ధానికి వెళ్ళిపోదామని యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్తే జరిగిందేంటో తెలుసా? ఆహాబు రాజు చచ్చిపోయాడట, మారు వేషంలో వెళ్ళాడట, ఏమంటే వేరొక రాజుగారిలో వెళ్ళాడట. యుద్ధంలో ఒక ఈటని ఇసిరాడట, బలమైన ఈటనే తగలగానే వెనకపాటుగానే తగలగానే అక్కడికక్కడ పొడిచి తన ప్రాణం విడిచాడట. ఈ స్టోరీ అంతట్లో జరిగేదేంటో తెలుసా? మనం ఆలోచన చేస్తే సేవకునికి వ్యతిరేకంగా ఏ పని చేసినా మన కుటుంబం వర్ధిల్లదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబద్ధ ప్రవక్తలు చాలామంది ఏళ్ళు అని యాంకరేజ్ చేశారు. నిజమైన ప్రవక్త ఒకటి చెప్తున్నాడు, వెళ్ళొద్దు, వెళితే నీకు శోధన. యెహోషాపాతు రాజు చిన్న విషయంలో పడిపోయాడు. నీవు నేను ఆశీర్వదించబడిన తర్వాత చిన్న విషయంలో ఎక్కడ తప్పిపోకూడదనే ఈ వాక్య సందేశం. యెహోషాపాతు రాజుకి అన్నీ ఇచ్చిన దేవుడు బియ్యం అందుకునే విషయంలో కూడా తనకి రేంజ్కి తగ్గట్లుగా దేవుడు ఎవడా ఇస్తాడు, కానీ ఎదురు చూడలా. ఏమంటే తన విశ్వాసానికి తగ్గట్టుగా అక్కడ ఉన్న వారు దేవుడు సిద్ధపరచడా, ఎదురు చూడలా. దేవుని చిత్తమేదో కాదో గ్రహించుకోవాలా. ఈరోజు అన్ని జనులతో సహవాసం చేసి వాళ్ళతో బియ్యం అందుకుని వీళ్ళతో బియ్యం అందుకుని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. వాడు త్రాగుబోతా, వాడు భయంకరంగా చెల్లి నీకు ఎలాంటి సంబంధం కావాలరా అని అడిగితే చెల్లి చెప్తుంది వాడు తాగకూడదన్నయ్య, ఇంకోటి ఏం చేయకూడదంట, వాళ్ళతో వీళ్ళతో సంబంధాలు పెట్టుకోకూడదన్నయ్య, ఇంకేం చేయాలరా అని అంటే ఇంకా అంటుంది మంచి ప్రార్థన చేసేవాడు ఉంటే. అలాగే ఎవడున్నాడు అమ్మ ఈ రోజులా అన్నాను. ఎవరున్నారు అసలు అని అంటే అలా కాదని దేవుడు ఖచ్చితంగా నా కొరకు ఏదో సంబంధాన్ని దేవుడు సిద్ధపరుస్తాడనయ్య. నీకు విశ్వాసం ఉందా అన్నయ్య, దేవుడు చేస్తాడు. నిజంగా లేబర్ వాళ్ళు లేని కుటుంబాన్ని దేవుడు గొప్ప సంబంధాన్ని కుదిరించాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని చిత్తం ఏంటో తెలీదు. దేవుడు తలచుకుంటే ఏమండి దీన స్థితిలో ఉన్న వారిని ధనవంతుల కుటుంబాల్లో పెట్టగలడు, దరిద్రులుగా ఉన్న వారిని ఉన్నతమైన స్థితిలో పెట్టగలడు. ఏమండి ఎన్నిక లేని వారిని ఏలికగా దేవుడు చేయగలడు. పెంట కుప్పల మీద ఉన్న హీనుల్ని పైకి లేవనెత్తి హెచ్చించగలడు. దేవుడు తలుచుకుంటే ఆయనకు అసాధ్యమైంది ఏది. మనం ఏం చేయాలో తెలుసా? బియ్యం అందుకున్నప్పుడు చాలా జాగ్రత్తలు మనం పాటించాలి. అదొకటే కాదు, సహవాసం చేసినప్పుడు కూడా ఎవరితో సహవాసం చేయాలో చెప్పండి తెలుసుకోవాలి. వాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళే వీళ్ళైపోతారట. మనం భయంకరమైన పాపాత్మ కార్యాలు చేసే వాళ్ళతో సహవాసం చేస్తే అలవాట్లు వచ్చేస్తాయి. సిగరెట్ కాల్చేవాడితో సహవాసం చేస్తే సిగరెట్ అలవాట్లు వస్తాయి. నువ్వు మంచి విశ్వాసం కలిగిన వారితో సహవాసం చేస్తే విశ్వాసపు యొక్క ఆలోచనలు కలుగుతాయి. మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? ఒక మాట ముగించుకుందాం, చిన్న మాట చదివి ప్రార్థన చేసుకుందాం. చూడండి 31వ వచనం ఒక్కరు చదవండి. 19వ అధ్యాయం 1వ వచనం తర్వాత చదువుది కానీ ఒకసారి చదవండి. కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతుల అతడు ఇశ్రాయేలు రాజు అనుకుని యుద్ధము చేయుటకు అతని చుట్టుకొనిరి. కానీ యెహోషాపాతు మొర్ర పెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. దేవుడు అతని యుద్ధ నుండి వారిని తొలగిపోవునట్లు చేశాను. ఏం చేస్తున్నాడట? శోధన వచ్చినప్పుడు మరలా దేవునికే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఆ పక్కనున్న ఆహాబు రాజు చచ్చిపోయాడు, ఆయన నా పరిస్థితి ఏంటని ప్రార్థన చేస్తే వాళ్ళందరూ చుట్టూ రౌండప్ చేస్తే ఆయన ప్రార్థన చేయగా దేవుడు తప్పించాడు శోధనలో నుండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 19వ అధ్యాయం 1వ వచనం. యూదా రాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందుండు తన రాజనగరుకు తిరిగి రాగా. ఎక్కడికి తిరిగి వచ్చేసాడు? యెరూషలేముకి మరలా తిరిగి వచ్చాడు. యెరూషలేం అంటే దేవుని మందిరం, దేవుడు ఉండే స్థలం. మరలా తిరిగి వచ్చేసాడు. నువ్వు ఎక్కడున్నావు? ఏ ప్లేస్లో ఉన్నావు? ఏ అన్ని జనులతో సహవాసం చేస్తున్నావు? ఎవరితో సాంగత్యం చేసి ఎవరితో బియ్యం అందుకోవడానికి ఆలోచన చేస్తున్నావు? ప్రార్థన ప్రారంభంలో బాగానే ఉంది, ఇప్పుడున్న ప్రార్థనగానే ఉందా? ఒకప్పుడు విశ్వాసంలోనే ఉన్నావు, ఇప్పుడు విశ్వాసం ఉందా? ఒకప్పుడు మంచి పాటగాడివే, ఇప్పుడు పాటలు ఉన్నాయి నీ దగ్గర? ఒకప్పుడు మంచి ఆరాధకుడివే, ఇప్పుడు ఆరాధన అనే తలంపులు ఉన్నాయా? ఒకప్పుడు అన్నీ చేసావు దేవుని సన్నిధిలో,
ఇప్పుడు ఏం చేయాలన్న వెనకడుగు వేస్తున్నాం. గల కారణం ఏంటో ఒకసారి ఆలోచన చేస్తున్నావా? ఒకటే ఏంటనంటే ఫ్రెండ్షిప్ వల్ల పాడైపోతాం మనం. ఎవరితో సహవాసం చేయకూడదు చెప్పండి? ఎవరితో సహవాసం చేయకూడదు? అన్ని జనులతో సహవాసం చేయకూడదు. మరి ఎవరితో సహవాసం చేయాలి? విశ్వాసులతోనే మనం సహవాసం చేయాలి. ప్రార్థన చేసుకునే ముందు ఒక్క మాట మనకు మనం ఆలోచన చేసుకుందాం. ప్రభువా, నిజమేనయ్యా, నా జీవితంలో అన్ని జనులతో సహవాసం చేసి పాడైపోయా. ఒకవేళ అలాగుంటే దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ఒకవేళ విడిచిపెట్టేస్తే ఎప్పటికే నువ్వు ఆశీర్వదించబడతావు. ఏమండి, ఇస్సాకు ఆ సంవత్సరం విత్తనం వేసి 100 ఫలము పొందాడట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే అన్ని జనుల నుండి బయటకు వచ్చేస్తావో, నువ్వు విత్తనం వేస్తే దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నువ్వేం చేసినా గొప్ప దీవెనతో నువ్వు నింపబడిపోతావు. మరలా వచ్చే వారం ఖచ్చితంగా ఇస్సాకు కొరకే మాట్లాడతా. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మనం అందరం ప్రార్థనలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యెహోషాపాతు రాజు అయ్యా అన్ని జనులతో సహవాసం చేయలేదు. మొదట బాగానే ఉన్నాడు, తర్వాత అన్ని జనులతో సహవాసం చేశాడు. అయ్యా, అతడు స్థిరపడిన తర్వాత, అతడికి అన్నీ ఇచ్చిన తర్వాత, దేవుడు అన్ని